హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనము. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. సో ఈరోజు మనకు దేవుడైన యేసుప్రభువు వారు ఏం చెప్తున్నారు అంటే, మన విశ్వాసం ఏదైతే ఉందో అది మనము చూడలేని వాటి యొక్క నిజ స్వరూపము. మనకు అదృశ్యమైన వాటివి అవి ఉన్నాయి అని మనకు చెప్పడానికి రుజువు అని దేవుడైన యేసుప్రభువు వారు మనకు చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే, మనము ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక గొప్ప విషయం కానీ, లేదంటే ఏదైనా డబ్బులు కానీ, ఏదైనా కానీ మనకు వస్తాయి అని మనము నమ్మినప్పుడు ఆ నమ్మకం అనేది మనం పొందుకోవాలనుకునే విషయాల్ని మనకి ఇస్తుంది. అంటే ఎలాగంటే, ఇప్పుడు ఏదైనా మనకు ఫ్యూచర్‌లో ఏదైనా ఒక డబ్బులు వస్తున్నాయి అనుకుందాము. మనకు ఈరోజు డబ్బులు ఎలా వస్తాయి అనే విషయం మనకు తెలీదు. కానీ మనము విశ్వాసం ఉంచుతాం కాబట్టి ఆ విశ్వాసం అనేది మనల్ని డబ్బులు వచ్చే ప్లేస్‌లోనికి నడిపిస్తుంది. ఆ డబ్బులు వచ్చే ప్లేస్‌లోనికి మనం నడిచినప్పుడు మనకు అక్కడ డబ్బులు అనేది వస్తాయి. సో టెక్నికల్‌గా మనం ఆలోచిస్తే మన విశ్వాసమే మనకు డబ్బులనిచ్చింది. సో ఆ విధంగా మనము ఏదైనా విషయం పట్ల మన నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే, ఆ నిరీక్షణ అనేది పొందుకోవడానికి మనకు విశ్వాసం అనేది చాలా గొప్ప విషయము. విశ్వాసం అనేది దాని యొక్క నిజ స్వరూపము. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన జీవితాల్లో ఏదైనా రేపు రాబోయే సంగతి గురించి మనం ఈరోజు విశ్వసిస్తున్నాము అంటే, ఆ విశ్వాసం ఈరోజు మనకు రేపు ఆ వచ్చే ఒక ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా కానీ మనం నిరీక్షిస్తున్న సంగతికి ఈరోజు ఉన్న విశ్వాసమే మన నిజ స్వరూపము. సో ఈ విషయాన్ని మనం గుర్తించుకొని ఎప్పుడు కూడా మనం విశ్వాసం కలిగి ఉండడం అనేది మనకు చాలా చాలా ముఖ్యమైనది. విశ్వాసం కలిగి ఉండడం వల్ల మనకు రేపు ఏదైతే వస్తుంది అని మనం నిరీక్షిస్తున్నామో దానికి ఒక రుజువులాగా మనం విశ్వాసాన్ని పెట్టుకోవచ్చు. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఏదైతే ఒక విషయాన్ని నిరీక్షిస్తామో ఆ నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపము మా విశ్వాసం అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఆ విశ్వాసాన్ని మేము ఎప్పుడు మీ పట్ల కలిగి ఉండేందుకు సాయం చేయండి. తద్వారా మేము మా విశ్వాసాన్ని ఎప్పుడు బలంగా ఉంచుతూ, అలాగే మేము నిరీక్షిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని మేము పొందుకునేందుకు మాకు ఆ స్వభావాన్ని, ఆ బుద్ధిని దయచేయండి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మీ పట్ల అపారమైన విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. ఎందుకంటే అదృశ్యమైన వాటివి అవన్నీ ఉన్నాయి అని మేము చెప్పేందుకు మాకు రుజువు మేము మీ పట్ల ఉంచే విశ్వాసము అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఈ విషయాన్ని మేము తప్పక గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ యందు విశ్వాసం కలిగి ఉండేందుకు సాయం చేయండి. అలాగే ఈ వాక్యం వింటున్న అందరూ కూడా మిమ్మల్ని తమ నిజ రక్షకులుగా అంగీకరించి మీ మార్గంలోనే నడుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.